హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగాను హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ డెకరేషన్ అంతా కూడా నేను 3 డేస్ ముందే అయితే చేశానన్నమాట. సో ఈ వీటికి సంబంధించి షాపింగ్ అంతా కూడా నేను చూపించేశాను. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకొని చక్కగా అయితే నాకు దగ్గర ఉన్న ట్రీకి మొత్తం అన్ని డెకరేషన్ అయితే చేసి ఇలా లైటింగ్ అయితే సెటప్ అయితే చేశాను. సూపర్గా అనిపించింది. దాంతోపాటు నా ఇంట్లో ఉన్న చిన్న మొక్క కూడా పెట్టాను అనమాట. దాన్ని కూడా లైటింగ్ అయితే పెట్టేసి ఇంకా నైట్ సర్వీస్ అప్పుడు క్రిస్మస్ రోజు 24th నైట్ మిడ్‌నైట్ సర్వీస్ అయితే వినాలి కదా. సో దాని గురించి ఫోన్లో అయితే పెట్టుకొని అయితే సర్వీస్ అయితే వింటూ మెహందీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా చర్చ్ అయితే ఇది కొత్త చర్చ్లో అయితే కండక్ట్ చేశారు. రీసెంట్గా చర్చ్ కట్టారు కదా. సో దాంట్లోనైతే ఫస్ట్ క్రిస్మస్ అనమాట ఈ చర్చ్లోని. ఇంతకుముందు చర్చ్ కంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చేశారు. ఈ చర్చ్లో సర్వీస్ జరగడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. చేరువచ్చిన మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట క్రిస్మస్ శుభములు. మా కుటుంబ పక్షాన, నంద్యాల అధ్యక్ష మండల పక్షాన, మనందరి గురువుల పక్షాన మీకు నిండు క్రిస్మస్ శుభములను మేము మీకు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఆస్వాదించునుగాక. ఈ క్రిస్మస్ మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆరోగ్యకరంగా, క్షేమకరముగా మీ కుటుంబాలకు ఉండునుగాక. ఆమేన్. ఇంకా సర్వీస్ వింటూ మధ్యలో మా హస్బెండ్ అయితే వచ్చి మెహందీ అయితే పెట్టారు. వేరే చేతికి కూడా ఖాళీగా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి క్రిస్మస్ రోజు అంటే 25th. సో మార్నింగే సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే లంచ్కి కొంచెం బాగా తినొచ్చు కదా అని చెప్పేసి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగా పండింది. సో మా హస్బెండ్కి కూడా నేను ఇంకైతే బుల్సి అంటారు, సో వాళ్ళ లాంగ్వేజ్లోని, సో అదైతే వేసి బ్రెడ్ అయితే టోస్ట్ చేసి ఇచ్చాను. ముందు రోజే ప్రిపరేషన్ అన్నీ చేసి పెట్టుకున్నాను. మటన్ కావాల్సినంత తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు అయితే పెట్టాను. సో ఇప్పుడు అదైతే వేసి పచ్చిమిర్చి పేస్ట్, నేను ఇక్కడ కారం అయితే వేయట్లేదు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, సో ఇలాంటివన్నీ కూడా అయితే ఐటమ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసాను. సో నేను ఇక్కడైతే ఈరోజు దమ్ బిర్యానీ కాకుండా మటన్ పులావ్ అయితే చేస్తున్నాను. సో దానికోసం ముందు మటన్ ఉడికించుకుంటున్నాను. తగినన్ని వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ ఇప్పియాలి. ఇది ఉడికే లోపల నేనైతే స్నానం కూడా చేసేసాను, హెడ్ బాత్ చేసేసి ఇంకా ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఈ 2 సాంగ్స్ అంటే క్రిస్మస్ టైంలో చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా ప్రేయర్ అయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా దాంట్లో అయితే ఏ బౌల్లో అయితే బిర్యానీ వండాలనుకున్నాను దాంట్లోనే ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ అంతా వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి సన్నగా కట్ చేసుకున్నాను. ఉడికించిన మటన్ ఉంది కదా, వాటర్ అంతా కూడా పక్కన పెట్టి మటన్ మాత్రమే వేసేసుకొని ఒక్క 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు పెరుగు అయితే వేసుకోవాలి. అలాగే తగినంత వాటర్ వేసుకోవాలి. మటన్ ఉడికించిన వాటరే ఉంది. సో నేను ఇక్కడ 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే వేసాను. ఇంకా నానబెట్టుకున్న రైస్ కూడా పెట్టేసి మూత పెట్టేసి ఇంకా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వాటర్ అంతా పోయిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే దమ్మించుకున్నామంటే సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. పక్కనే నేను చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇది కూడా నేను ముందు రోజు నైటే మసాలా అంతా కూడా కలిపేసి పెట్టేశారన్నమాట. సో ఇంకా అక్కడ స్టవ్ మీద అంతా వాటర్ అంతా పడుతుంటే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను.
వంట అయిపోయేంత వరకు అయితే వెయిట్ చేయను, అప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటాను. ఇంకా నేను బిర్యానీలోకి గోంగూర పచ్చడి చేసుకున్నాను, రైతా చేసుకున్నాను. సో బిర్యానీ చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. నేనైతే ప్లేటింగ్ కూడా చేసుకొని నేనైతే తింటున్నాను. ఈ లోపల మా హస్బెండ్ కోసం రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. అలాగే మటన్ కూడా పెట్టాను. తనకి మటన్ సూప్ లాగైతే చేయమన్నారు. సో అదైతే చేశాను. ఇంకా రైస్ కూడా ఇక్కడ ఉడికిపోయింది. ఇంకా మటన్ చెప్పాను కదా, సో ఈ విధంగా అయితే చేసి పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ చికెన్ ఫ్రై అయితే చేశాను కదా, ఇంకా పెరుగు పచ్చడి ఇవన్నీ కూడా ఉన్నాయి, సరిపోతుంది. పండగకు ముందు వీకెండ్లో షాపింగ్ చేశాను కదా, ఒక మొక్క తెచ్చుకున్నాను. సో దానిలో ఒక ఫ్లవర్ తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లవర్ దేవునికి అయితే పెడుతున్నాను, పండగ రోజు కదా అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా నేను ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చే లోపల అయితే రెడీ అయ్యి ఉన్నాను. అట్లీస్ట్ పండగ పూట కొన్ని ఫొటోస్ అన్నా తీసుకుందాం, గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి. తర్వాత ఇంకా ఫొటోస్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాక మూవీకి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను. డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది కూడా కొత్త డ్రెస్సే. ఫుల్ చలిగా ఉంది, అందుకే స్వెటర్ అయితే వేసుకొని వెళ్తున్నాను. ఇద్దరం కూడా స్వెటర్ అయితే వేసుకున్నాము. అనుకుండా మూవీకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. సో ఏమంత భయపడేంత లేదు. ఫస్ట్ అనకొండ అయితే మూవీ అయితే చాలా డేంజర్గా అనిపించింది, కానీ ఈ మూవీ అయితే ఏమంత అనిపించలేదు. మొత్తం ఫన్నీ మూవీ లాగా అనిపించింది. ఇక్కడ లొకేషన్స్ అయితే సూపర్గా అంటే సూపర్గా తీశారు. మొత్తం ఇది అమెజాన్ అడవులు అంటారు కదా, సో ఆ ప్లేస్లో తీశారని అనిపించింది. అంత బాగుందన్నమాట. ఇలాంటి మూవీస్ 3 hours అట్లా ఏం ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 1.5 hourలోనే మూవీ అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకే నైట్ లేట్ అయినా కూడా ఇంకా మూవీ అయితే వెళ్ళిపోయాము. ఇంకా మొత్తానికైతే మూవీ ఇలా కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇంటికైతే వచ్చాము. కొన్ని పిక్స్ అయితే ఈ వీడియోకి యాడ్ అయితే చేస్తున్నాను. పండుగ రోజు తీసుకున్నాం కదా, ఆ పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేసుకొని, వీడియో అంతా కూడా ఎలా అనిపించిందో కూడా కమెంట్లో షేర్ చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే లాస్ట్ ఇయర్ కొనుక్కున్న శారీ. సో ఈ ఇయర్కి అయితే కట్టుకున్నాను, అందుకే కాస్త బ్లౌజ్ అయితే లూజ్గా ఉంది.